చికెన్ 3 కేజీ చికెన్కి నేను ఒక 4 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, ఒక 3 స్పూన్స్ 6 స్పూన్స్ సాల్ట్, 3 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ అండ్ ఒక 2 పెద్ద సైజు నిమ్మకాయ రసం, ఇవన్నీ వేసి ఇప్పుడు నేను దీన్ని మ్యారినేట్ చేస్తాను. మ్యారినేట్ చేసి 1 అవర్ తర్వాత దీన్ని కుక్ చేస్తాను అన్నమాట. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని ఇందులో మిక్స్ చేసేసి దీన్ని ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద గిన్నె పెట్టేసి అందులో ఒక 15 టేబుల్ స్పూన్స్, అంటే కేజీకి 5 చొప్పున 15 టేబుల్ స్పూన్స్ 3 కేజీకి ఆయిల్ యూస్ చేశాను. పెట్టేసి వేడి చేయాలి. కేజీకి పెద్ద సైజు ఆనియన్ చొప్పున 3 పెద్ద సైజ్ ఆనియన్ ముక్కలు వేస్తున్నాను. కేజీకి 100 గ్రాముల చొప్పున టోటల్ 300 గ్రాముల కారం మిరపకాయలు, ఒక పెద్ద సైజ్ కొత్తిమీర కట్ట, అలాగే ఒక పెద్ద సైజ్ పుదీనా కట్ట, అంటే దాదాపు కేజీకి కప్పు చొప్పున 3 కప్పులు అనమాట. ఇంకా మిక్సీ ఇప్పుడు మనం ఇంట్లో ఒక స్పూన్, అంటే ఆల్రెడీ 3 స్పూన్స్ మనము మ్యారినేషన్లో వేసాం కాబట్టి ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి వేసి గ్రేవీ కోసం అన్నమాట ఇది. అలాగే తుంచి పెట్టుకున్న మెంతి కూర 3 కప్పులు, కేజీకి 1 కప్పు చొప్పున కడిగి ఈ ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఇవేనండి మనం గ్రీన్ చికెన్లో యూస్ చేసే గ్రీన్స్: ఫెన్యూగ్రీక్, చిలీస్, మింట్, కొరియాండర్. ఇవే మనం గ్రీన్ చిల్లీ చికెన్లో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్. సో ఇప్పుడు దీన్ని బాగా వేయించుకోవాలి మేతిని, లేదంటే చేదు వస్తుంది. ఇది బాగా నూనెలో వేగాలన్నమాట. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ పసుపు వేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసి తాలింపులో మొత్తం మిక్స్ చేయాలన్నమాట. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో కుక్ చేయాలి. ఉప్పు మసాలా గ్రైండ్ చేసేసుకుందాము. నేను 3 కేజీలకి ఇన్ని పెప్పర్స్ తీసుకున్నాను. 5 to 6 స్పూన్స్. 3 కేజీకి సరిపోతాయి ఇవి. కేజీకి లవంగాలు చొప్పున 3 కేజీలకి 18 లవంగాలు, ఇంచు చొప్పున ఇవి ఒక 3 ఇంచుల చెక్క, కేజీకి 3 చొప్పున ఇలాచీలు ఒక 9, అలాగే కేజీకి చిటికెడంత సాజీరా చొప్పున ఒక 3 చిటికీలు సాజీరా. ఇది 3 కేజీల సరిపడా మసాలా అన్నమాట. డ్రై మసాలా. కేజీకి మనకి మార్కెట్లో దొరుకుతాయి కదా హాఫ్ చెక్కలు, వాటిలో సగం చొప్పున 3 సగాలు తీసుకున్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఈ పౌడర్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ మసాలాని చికెన్ వేసేద్దాం. పౌడర్ వేసి కాసేపు కలిపి ఇది కొంచెం కుక్ అయ్యే వరకు మనం గ్రీన్ పేస్ట్ కూడా తయారు చేసుకుందాం. మసాలా వేసి కలపగానే మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఈ గ్రీన్ పేస్ట్ని చికెన్లో వేసేయాలి. చికెన్ని స్లో కుక్ చేస్తున్నాను చికెన్ వేసినప్పటి నుంచి కూడా. అండ్ కొబ్బరి పొడి ఉంది కదా, అది ఆప్షనల్ అండి. మీకు ఎప్పుడైనా, అంటే ఎక్కువ మంది ఉన్నారు గ్రేవీ కావాలనుకున్నప్పుడు మాత్రమే కొబ్బరి పొడి వేసుకొని, లేదంటే అవసరం లేదు కొబ్బరి పొడి. మిగిలినవన్నీ కంపల్సరీ. ఇప్పుడు నేను గ్రీన్ చికెన్ అని రెడ్ చిల్లీ పౌడర్తో మ్యారినేట్ చేశాను. ఎందుకని మీకు డౌట్ రావచ్చు. పిక్కలు కొంచెం కారం తక్కువగా ఉన్నాయి, సో వాటితో చేస్తే కనుక కర్రీలో ఘాటు ఉండదని చెప్పేసి నేను కొంచెం ఎర్రకారంలో వాడాను. ఎర్రకారం ఆప్షనల్, మీకు ఘాటు అవసరం లేదంటే మీరు జస్ట్ గ్రీన్ చిల్లీస్ యూస్ చేసేసుకొని చేసేయండి. గ్రీన్ చిల్లీ చికెన్ అంటే మొత్తం గ్రీన్ చిల్లీతోనే చేయాలి, రెడ్ చిల్లీ పౌడర్ వేయకూడదు. కానీ మిరపకాయలు ఘాటు తక్కువగా ఉంటే కొంచెం కారం వేసుకోవడం కంపల్సరీ అన్నమాట. అడుగు పడుతూ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కలిపేసి ఉప్పు సరి చూసుకొని ఫైనల్గా కొత్తిమీర చల్లేసి స్విచ్ అవుతుంది. ఇదండి చిల్లీ చికెన్ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద థంబ్ని టచ్ చేసి లైక్ చేయండి,
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే కనుక రైట్ సైడ్ సబ్స్క్రైబ్ బటన్ని టచ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని టచ్ చేసి ఆల్ని ట్యాప్ చేసేయండి. మీ సలహాలు సూచనలు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.